అందరికీ నమస్కారం. మాది ఎం కురపల్లి చౌరెడ్డిపల్లి పంచాయతీ, చిత్తూరు జిల్లా, మామడుగు ఫస్ట్. ఇట్లా గంగ జాతరకు గాను స్వామివారి దగ్గరికి ఉప్పుకుంట శ్రీ మంజునాథు స్వాముల వారి దగ్గరికి శిరసు చేపించేకి వచ్చినాము. గౌరవనీయులైన మంజునాథ స్వామి గారు మమ్మల్ని గౌరవించి మాకు ఎంతో గొప్పగా కష్టపడి చాలా ఎంతో ఉపవాసాలు చేసి స్వామివారు మమ్మల్ని గౌరవంగా మాకు అమ్మవారిని చేయించారు. మా కురపల్లి గ్రామంలో ఎన్నో చిత్తూరు డిస్టిక్ లో చాలా గొప్పగా మంజునాథ స్వామి దగ్గరికి ఇంకా రావాలని, మేము ఇంత గొప్పగా ఎవరు చేయరు, ఇంకా చేయబోరు అనేసి మేము గ్రామస్తులందరూ స్వామివారిని గౌరవిస్తూ సన్మానాలు చేసుకుంటూ మమ్మల్ని ఇంతటితో మాకు సెలవు ఇచ్చి మమ్మల్ని స్వామివారి పాదాభివందనాలు చేసుకోవాలని మేము గౌరవిస్తుంటున్నాము. అమ్మవారు చాలా గొప్పగా ఈ జిల్లాలో ఎవరిది లేనంత గొప్పగా మా గ్రామస్తులందరూ గౌరవిస్తూ చాలా గొప్పగా మంజునాథ స్వామి గారిని మేము ఊరికి తోడుకొని వచ్చి మాకు మనస్ఫూర్తిగా అందరికీ చాలా సంతోషంగా మేము స్వామివారిని గ్రామానికి తోడుకోబోయి మేము ఇంకా ఎన్నో సన్మానాలు మేము ఎంత రుణం చేసినా ఆయన రుణం మేము తీర్చుకోలేమని గొప్పగా మనవి చేసుకుంటున్నాము. మొక్కండి ఆడితే ఎంత అందరూ మొక్కోండి, అంతా మొక్కోండి, స్టార్టింగ్ అనుకోండి, స్టార్టింగ్ అనుకోండి. మేము గంగా జాతర చేస్తాము సంవత్సరం 5 ఏళ్ళకి ఒకసారి. పక్క ఊరికి వెళ్ళి అమ్మవారిని తెచ్చుకొని గంగా జాతర చేసుకుంటా ఉన్నాము. వేరే ఊరికి వెళితే మేము ఇవ్వము అన్నారు. మేము గ్రామస్తులంతా చేరి మనమే ఒక అమ్మవారిని చేసుకుందాము, మనం పండగ చేసుకుందాము అని 10 మనిషి నిర్ణయించుకొని 10 మనిషి ఒగ్గట్టుగా మనిషికి తలా 150 వేసుకొని పోదాం, మంజునాథ స్వామి ఉప్పుకుంటూ ఉన్నాడంట, అక్కడ పోయి ఆ స్వాములను అడగదాము, ఆ స్వాములు ఏమి చెప్తాడో చేస్తామంటాడా చేయమంటాడా విచారిస్తాము అనేసి అదే విధంగా ఇక్కడ వచ్చినాము. నేను మీకు ఏ విధంగా కావాలా నేను చేయిస్తాను, మీరు పండగ గంగ జాతర చేసుకోండా అని మాకు ఆ స్వాములు హామీ ఇచ్చినారు. అదే తరపున స్వాములకి మేము ఒప్పించినాము. స్వాములు మాకు చేయించినాడు. ఈ డేట్కి మీరు పండగ చేసుకోవచ్చు, అమ్మవారిని చేసి పెట్టినాను, మీరు వచ్చి తీసుకుని వెళ్ళండి అన్నాడు. ఈ రోజు వచ్చి స్వాములకి మేము సన్మానం చేసి ఆ స్వాములు మాకు మనసు తృప్తిగా నిండుగా దండిగా అమ్మవారిని చేయించినాడు. మేము ఎత్తిపోయి ఈరోజు మా ఊరికి తీసుకెళ్ళి మరుసు మంగళవారం నాడు నైటు ఊరి జాతర చేసుకొని అమ్మవారిని నిలబెట్టి బుధవారం నాడు వేడుక చేసుకొని బేస్వారం జల్దీ చేసుకుంటా ఉన్నాము. సంతోషం, చాలా తృప్తి అయినది. ఉందా?
వెరీ గుడ్ సంతోష్ నాకు ఆనందం లేదే లేదు నాకు ఆనందం లేదు చెప్పు ఏమిటి గురించి లేదు చెప్పు నువ్వే చెప్పు వీళ్ళంతా నన్ను చెడిపోయేది ఉండవు నువ్వు కాపాడుతావు నాకు తెలుసు సంతోషమే ఉండవు జయమే నాకే వీళ్ళంతా సరే నన్ను చెడిపోయారు ఇప్పుడు शतमानं भवति शतायुष्वर्ष आयुष्येन्द्रियाय ओम शतमानं भवति शतायुष्वर्ष इन्द्रियाय प्रतिष्ठते ओम शतमानं भवति शतायुष्वर्ष हरि ओम गुरुभ्यो नमः विराट विश्वकर्म जगद्गुरुवे नमः काळका देवताभ्यो नमः ನಾವು ಉಪ್ಪುಂಟೆ ಗ್ರಾಮ ಶಿಲ್ಪಿಗಳು ಮಂಜುನಾಥಾಚಾರ್ಯ ಅಂತ ನಮ್ಮ ಹೆಸರು. ಈ ಕುರುಪ್ಪಲ್ಲಿ ಮಿಟ್ಟ ಮೀದ ಎಮ್ಮ ಕುರುಪ್ಪಲ್ಲಿ ಅಂತ ಗ್ರಾಮಸ್ಥರು ಇವರು. ಓದಿನ 6 ತಿಂಗಳ ಮುಂಚೆ ನಮ್ಮ ಹತ್ರ ಬಂದು ಗಂಗಸಿರ್ಸ್ ಮಾಡಿಸ್ಬೇಕು ಅಂತ ಆರ್ಡರ್ ಕೊಡಕ್ ಬಂದ್ರು. ಇಲ್ಲಿ ಬಂದು ಆರ್ಡರ್ ಕೊಡಕ್ ಬಂದ್ರು. ನಾವೆಲ್ಲ ತೋರಿಸ್ವಿ ಇರೋದೆಲ್ಲ ಪ್ಯಾಟರ್ನ್ಗಳು. ಇವರೆಲ್ಲಾರು ಸೇರಿ ನಮ್ಗೆ ಈ ತರ ಬೇಡ ಸ್ವಾಮಿ, ಈ ತರ ಬೇಡ ಸ್ವಾಮಿ, ಪತ್ತಿಕೊಂಡಲ್ಲ ಅಮ್ಮನವ್ರ ಐತೆ ಅದೇ ತರ ಇರಬೇಕು ಅಂತ ನಮ್ಗೊಂದು ಕ್ವಶನ್ ಮಾರ್ಕ್ ಕೊಟ್ರು ಇವರು. ಏನಪ್ಪ ಎಷ್ಟೋ ಸಿರ್ಸ್ ಮಾಡಿದ್ದೀನಿ, ನನಗೆ ಯಾವ್ದು ಹಿಡಿಸಿಲ್ಲ ಅಂತ ಇದಾರೆ, ಹೆಂಗೆ ಅಂತ ಹೇಳಿದೆ. ಬನ್ನಿ ಸ್ವಾಮಿ ನಾನು ತೋರಿಸ್ತೀನಿ ಅಂತ ಇವ್ರು ಕರ್ಕೊಂಡು ಹೋದ್ರು. ಇವ್ರ ಹೆಸರು ಮಾರ್ಕೊಂಡಪ್ಪ ಅಂತ. ಅಲ್ಲಿ ಓದ್ತೀವಿ ನಾವು ಒಂದ್ 7-8 ಜನ ಊರವರು, ಒಂದ್ 50 ಜನ ಹೋದ್ರು. ಆ ಊರೂರ್ನ ಗ್ರಾಮಸ್ಥರು, ಅವ್ರ ಹೆಸರೇನಪ್ಪ, ಅದೇ ದೇವಸ್ಥಾನ ಶೇಷಪ್ಪ ನಾಯ್ಡು ಅಂತ ಗ್ರಾಮರ್ ಪಾಳ್ಯಗಾರರು ಅವರು. ಅವ್ರ ದೇವಸ್ಥಾನದಲ್ಲಿ ಒಂದು ಸಿರಿಸ್ ಐತೆ, ಅದು ಅಪರೂಪ ಆಂಧ್ರದಲ್ಲಿ ದೊಡ್ಡ ಸಿರಿಸು, ಹೆಸರುವಾಸ ಆಗಿರೋದು. ಅದೇ ತರ ಮಾಡ್ಬೇಕು ಅಂತ ಕರೆದ್ರಿ ಇವ್ರು. ನಾವು ಹೋದ ತಕ್ಷಣ ಅವ್ರು ಬರೆದು ಒಳಗ್ ಕರ್ಕೊಂಡ್ರು. ಶೇಷಪ್ಪ ಅವರು ಒಳಗ್ ಹೋಗ್ಬಿಟ್ಟು ಸಿರಿಸ್ ಒಂದ್ 2 ನಿಮಿಷ ಒಂದ್ 60 ಸೆಕೆಂಡ್ ನಾನು ನೋಡಿದೆ. ಅವ್ರದ್ದು ಮುಚ್ಚಿಬಿಟ್ರು. ಹೇಳಪ್ಪ ಮೇಲೆ ನಿನ್ನ ಕೈಯಲ್ಲ ಪೈಯಲ್ಲ ಏನ್ ಕ್ವಶನ್ ಇಟ್ಟು ನೀವು చేయಲ್ದು ಯಾಲ ಯಪ್ಪ ಇಟ್ಲಂಟಾವ ಅಂತೆ ಕಣ್ಣು ಸ್ವಾಗ್ರಹ ಯಾಕೈತೆ ನಿನ್ಕ ಅನ್ನು ಏನೋ ದೈವ ನಾನು ಕೊಟ್ರೆ ನಾನು ಮಾಡ್ತೀನಪ್ಪ, ಹಬ್ಬ ಆಯಮ್ಮ ಕೊಡ್ಬೇಕಾ ಯಾಜ್ಞೆ ಅಂತ ಹೇಳಿದೆ. ರೂಪಾಯಿ ತೋರಿಸಿಲ್ಲ ಅವರು. ಮತ್ತೆ ವಾಪಸ್ ಬಂದ್ಬಿಟ್ಟು ನಾವು ಮತ್ತೆ ಇವ್ರಿಗೆ ಹೇಳ್ದೆ, ಅದೇ ಸಿರಿಸ್ ನಾನು ಮಾಡ್ಕೊಡ್ತೀನಿ, ಯೋಚನೆ ಮಾಡ್ಬೇಡ್ರಿ ನೀವು ಅಂದ್ರೆ. ಸರಿ ಮತ್ತೆ ಬಂದೆ. ನನಗೆ ಇಷ್ಟಪಟ್ಟು ನನಗ್ ಮನಸ್ಸು ತೋರಿಸ್ದಂದೆ ಆ ತಾಯಿ ನನಗೆ ಕಾಣಿಸ್ಕೊಟ್ಲು.
ಇದೇ ತರ ಮಾಡು ಅಂತ ಅದೇ ಮೈಂಡಲ್ಲಿ ಫಿಕ್ಸ್ ಮಾಡ್ಕೊಂಡೆ ಇದೇ ತರ ಇರಬೇಕು, ಇದೇ ರೂಪ ಇರಬೇಕು ಅಂತ ಅದೇ ಪ್ರಕಾರವಾಗಿ ನಿಯಮ ನಿಷ್ಠೆಯಿಂದ ನಾನು ಆ ತಾಯಿಯನ್ನ ರೆಡಿ ಮಾಡಿದ್ದೀನಿ. ನಾಳೆ ಇವ್ರ ಜಾತ್ರೆ, ನಾಳೆದ್ದು ಕುರುಪಲ್ಲಿಯಲ್ಲಿ ಈ ತಾಯಿದೊಂದು ಪವಾಡ ಒಂದೈತಿ. ನನ್ನ ಈ ತಾಯಿ ಮುಖ ತಿದ್ದುವಾಗ, ಕಣ್ಣು ರೆಪ್ಪೆ ತೆಗೆಯುವಾಗ ಅವರು ನಮ್ ಗುರುಗಳಾಗಿರುವಂತ ಶೇಷಪ್ಪ ನಾಯ್ಡು ಅವ್ರ ಗುರುಗಳೇ ನನಗೆ ಲೆಕ್ಕ. ಯಾಕಂದ್ರೆ ನನಗೊಂದು ಕ್ವಶನ್ ಮಾಡಕ್ಕಾಗಿ ಗುರುಗಳು ಮಾಡ್ಬಿಟ್ಟವ್ರೆ. ಅವರಿಂದ ಈ ಕೆಲಸ ಮಾಡೋದು, ಇಲ್ಲಾಂದ್ರೆ ಇಷ್ಟು ಕೆಲಸ ನಾನು ಮಾಡಕ್ ಆಗ್ತಾ ಇಲ್ಲ. ಅವ್ರ ಒಂದು ಕ್ವಶನ್ ಆಗಿ ಕ್ವಶನ್ ನಿಂದ ಆ ತರ ಆಯ್ತು. ಅದರಿಂದ ನಿನ್ನೆ 4 ಅವರ್ ಉಪವಾಸ ಇದ್ದೀನಿ. 4 ಅವರ್ ನಾನು ಮೌನವ್ರತೆಯಿಂದ ಮಖ ರೆಡಿ ಮಾಡಿರೋದು. ಊಟ ತಿಂದಿರಾ, ನಿದ್ದೆ ಮಾಡ್ದಿರಾ, ಮಾತಾಡ್ದಿರಾ, ಎಂಜಿಲ್ ನುಂಗ್ದಿರಾ, ಇದೇ ತರ ತಾಯಿಗೆ 3 ಶಕಳ ಕೊಟ್ಟಿದ್ದೀನಿ. ಆ ತಾಯಿ ಕೃಪೆ ಚೆನ್ನಾಗಿರ್ಲಿ ಅಂತ ಎಲ್ಲರೂ ಒಂದು ಆಶೀರ್ವಾದ ಕೊಡ್ಲಿ ಅಂತ ಕೋರ್ಕೊಳ್ತೀನಿ. ನಮಸ್ಕಾರ.